అపార్ నమోదు ప్రక్రియ. 1. ధృవీకరణ. విద్యార్థి యొక్క వ్యక్తిగత వివరాలు ధృవీకరించేందుకు పాఠశాలకు వెళ్లి పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలను పరిశీలించాలి. ఇది నమోదు చేయడానికి ముందుగా పాఠశాల రికార్డులతో సరిపోల్చుకోవటానికి అవసరం. ఉద్దేశ్యం: విద్యార్థి యొక్క వ్యక్తిగత సమాచారం సరైనదిగా ఉండాలని నిర్ధారించడానికి. 2. తల్లిదండ్రుల అనుమతి. విద్యార్థి మైనర్ అయితే తల్లిదండ్రుల లేదా సంరక్షకుల అనుమతిని పొందాలి. ఇది రూపం లేదా డిజిటల్ ధృవీకరణ రూపంలో తీసుకోబడవచ్చు. ఉద్దేశ్యం: చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా ఉండటానికి మరియు మైనర్ల గోప్యతను కాపాడటానికి. 3. గుర్తింపు ధృవీకరణ. పాఠశాల సబ్మిట్ చేసిన పత్రాలను ధృవీకరించడం ద్వారా విద్యార్థి యొక్క గుర్తింపును ధృవీకరిస్తుంది లేదా పాఠశాల అందించిన ఆధారాలను ఉపయోగిస్తుంది. ఇది అధికారిక రికార్డులతో క్రాస్ చెక్ చేయడం లేదా బయోమెట్రిక్ లేదా డిజిటల్ ధృవీకరణ పద్ధతులను ఉపయోగించడం కావచ్చు. ఉద్దేశ్యం: విద్యార్థి యొక్క గుర్తింపును ధృవీకరించడానికి మరియు సరైన వ్యక్తి నమోదు చేయబడిందని నిర్ధారించడానికి. 4. ఐడి సృష్టి. ధృవీకరణ మరియు గుర్తింపు విజయవంతమైన తర్వాత విద్యార్థి కోసం ప్రత్యేక అపార్ ఐడి రూపొందించబడుతుంది. ఈ ఐడి డిజిలాకర్కు అప్లోడ్ చేయబడుతుంది, తద్వారా విద్యార్థి యొక్క అకాడమిక్ రికార్డులు మరియు వ్యక్తిగత వివరాలకు సురక్షితమైన ఆన్లైన్ యాక్సెస్ ఉంటుంది. ఉద్దేశ్యం: విద్యార్థికి శాశ్వత మరియు సురక్షిత అకాడమిక్ ఖాతాను సృష్టించడానికి ఇది ఎప్పుడైనా డిజిలాకర్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.